నాలోని స్వప్నాల అందాలి నీవు నా కోసమేనా దిగి వచ్చినావు. నాలోని స్వప్నాల అందాలి నీవు నా కోసమేనా దిగి వచ్చినావు. హలో 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 అండి, హలో అండి. నా కోసమేనా దిగి వచ్చినావు. చాలామంది సినిమాల్లో చాలామంది కోసం చాలామంది దిగి వస్తూ ఉంటారండి. ముఖ్యంగా ఏంటంటే పని కూడా ఎక్కువ లేని వాళ్ళు, పాపం పని ఉన్న వాళ్ళు ఏమవుతారంటే ఆ పని లేని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు అదొక రకమైన అది ఒక స్తబ్దులోకి వెళ్ళిపోయి ఒక వ్యాక్యూమ్లోకి వెళ్ళిపోతారు. సినిమాలు కూడా పోగొట్టుకుంటారు అన్నమాట. అసలు ఎట్లాంటి వాళ్ళు ఎట్లాగంటే ఏదో మగాళ్ళు ఒక మాట మాట్లా స్కాచ్ నుంచి కంట్రీకి వచ్చేసి దిగిపోయాడు పాపం వాడు అంటారు కదా, అట్లాగూ కొంతమంది అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ పూరి జగన్నాథ్ ఎక్కడ ఎంత మంచి మంచి సినిమాలు చేశాడు, ఎంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చాడు పెద్ద పెద్ద హీరోలకి, ఇవాళ ఆయన పరిస్థితి, ఆయన కొడుకు హీరోగా ఏదో పెట్టుకున్నారు, ఏదో అది కూడా సరిగా డిజాస్టర్ అయిపోయిందని చెప్పాలి. వాళ్ళు అనుకున్న అంచనాలకి జరగలేదు. తర్వాత ఆయన సినిమాలు ఆయన పరిస్థితి ఏమాత్రం కూడా బాగాలేదు. కానీ పాపం ఎల్లవేళల చార్మి కౌర్ అనే ఆవిడ మాత్రము ఎల్లవేళల ఆయన్ని మాత్రము చాలా నీడలాగా వెంటాడి వెన్ను తట్టి భుజం తట్టి అన్నీ తట్టి చక్కగా ఆయనతోనే చక్కగా ఆయనకి అన్ని ధైర్యం చెప్తూ ఉంటుందండి. చాలా చక్కగాను అసలు నీడలాగా నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే అన్నట్టుగా అసలు నీడ అయిపోయేసి అసలు ఊపిరిలో ఊపిరైపోయేంత. అంటే వాళ్ళు వేరే ఉద్దేశంగా నేను అంటలేదండి చాలా. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా ఒక వ్యాపార సంబంధమైన లేకపోతే వృత్తికి సంబంధమైన ఒక చక్కటి రిలేషన్షిప్ అంటా నేను అన్నమాట. అంతేగాని మీరు ఏదో తప్పుగా అనుకోకండి, ఏదో మూర్తిను దుర్గతిలాగా అట్లా అనుకోకండి మీరు, సరేనా? కాబట్టి ఏంటంటే కానీ పాపం అమ్మాయి మొత్తం కంప్లీట్గా మొత్తం సినిమా ఒక్క సినిమా కూడా లేదు. ఆవిడెవరో ఇంకొక పంజాబీ ఆవిడ ఉండేది కదా, పూనం కౌర్. ఇట్లా వీళ్ళందరూ పాపం పంజాబ్ నుంచి రకరకాల ఒక వేల స్వప్నాలతో వచ్చేసారు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసారు. అక్కడేవో బాగా బాగుకుంటున్నారు అందరూ అని. వీళ్ళు రావటం మూలంగా తెలుగు హీరోయిన్లు కూడా చాలామంది వెనకబడిపోయారు. కానీ ఏంటంటే వీళ్ళు విరజిమ్మే అందాలు కావచ్చు, లేకపోతే వీళ్ళు అంటే ఏంటంటే నటన పేరుతోనే చేస్తారండి వీళ్ళందరూ కూడా. కాబట్టి ఏంటంటే ఇలా జరిగిపోతూనే ఉంటుందన్నమాట. అయితే పాపం ఆవిడకి సినిమాలు లేవు. అయినా ఏంటంటే పాపం ఏదో పూరి గారిని పట్టుకుని ఏదో ఒక హుక్కులాగా అయిపోయి ఆయన కూడా చెప్పాడు నా ప్రొడక్షన్ హౌస్, పైగా ప్రొడక్షన్లో కూడా నువ్వు దూరిపోయిందే ఆవిడ చక్కగా. ఎందుకంటే చాలా సమయం చూసుకుని మరీ అంటే ఆవిడకి స్పాంటేనిటీ అనొచ్చు, లేకపోతే టైం సెన్స్ అనొచ్చు చాలా ఎక్కువ పాపం చార్మి గారికి. పాపం చాలా హీరోయిన్గా చాలా ఓహో అని చాలా పెద్ద సినిమాలు ఏ క్లాస్ నటి అవ్వలేదు, కానీ బి క్లాస్ సినిమాలు బి క్లాస్గా మంచిగానే నటించింది. కాకపోతే ఏంటంటే పూరి గారు లాంటి అంత గొప్ప డైరెక్టర్కి ఆవిడ డైరెక్టర్తో అసోసియేట్ అయినప్పటికీ కూడాను ఆవిడ ఈ పరిస్థితిగా ఏర్పడింది. ఆవిడతో చేరినట్టు మూలంగా ఈయన పరిస్థితి కూడా అలాగే అయిపోయిందంట. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రొడక్షన్లలో చేస్తుంటే ఈయన దూరిపోయింది. పైగా ఆయన చెప్పాడు, చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు, చార్మీని కనుక లేకపోతేనండి అసలు నేను ఏ పని చేయలేను ప్రొడక్షన్లో, అంత బాగాను ప్రతిదీ అరేంజ్ చేస్తుంది అసలు అంతా కూడాను. అసలు మొత్తం నేను ఏది ఎత్తుక్కోకుండా అంటే అసలు చక్కగా ఇంట్లో కనుక ఉంటే ఒక మగవాడికి చక్కగా అన్నీ చేస్తారు చూడండి. చక్కగా వాళ్ళు ఆయన అనుచరులు కావచ్చు, ఆయన కోసం సేవా తత్పరంలో ఉన్నవాళ్ళు కానీ చేస్తారు. అంటే భార్యలాగా అంటలేదండి నేను, అందుకని మామూలుగా ఆయన మంది మార్బలం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ చేస్తారు కదండి. అట్లా ఆవిడట ప్రొడక్షన్లో చాలా బాగా అన్నీ బాగా చూసుకుంటుందిటండి. ఆవిడ ఉంటే కనుక అసలు ఆయనకి ఏ రకమైన ఇబ్బంది కానీ ఏ రకమైన చింతలు ఏవి ఉండవండి. అందుకని ఏంటంటే అందుకని ఏంటంటే పాపం
ఆవిడ మీదే రిలై అయిపోయాడు, డిపెండ్ అయిపోయాడు అని అనుకుందాం అనమాట. కానీ ఏంటంటే పాపం ఇద్దరు కూడా ఈ మధ్య చార్మి ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం అసలు ఆవిడ ఆరాధన ఒక రకంగా లేదండి, అసలు చాలా పెద్ద లెవెల్లో, హై లెవెల్లో ఉంది అసలు. అంటే కృష్ణుడు రాధని, అంటే రాధాకృష్ణులు మరి లవర్స్ కాదు, రాధని ఆరాధించాడు. లేకపోతే మీరాబాయిను కృష్ణుడు అంటారు కదా, మరి మీరాబాయి కృష్ణుడిని ఆరాధించినట్టుగాను పాపం చార్మి గారు మాత్రం చాలా చక్కగా ఆరాధిస్తూ ఉంటుంది. ఆవిడ పోస్టులు వేసుకోకుండా మొత్తం చార్మి జీవితం అంతా పూరి గారితోనే ముడిపోయినట్టుగాను, పూరి గారితోనే ఉంటాయండి ఆయన ఫోటో. ఆవిడ ఫోటోలన్నీ కూడాను అసలు ఆయన లేనిదే ఆవిడ లేడు అని. మరి తోడు నీడే కదా, ఒక మనిషి, ఒక వస్తువు ఉంటే, ఒక ఆబ్జెక్ట్ ఉంటే నీడే కదా. ఆబ్జెక్టు పూరి గారు అయిపోతే నీడ ఈవిడనమాట. కాబట్టి ఏంటంటే చాలా గొప్పగా ఆవిడ ఎంత బాగా కనిపెట్టుకుని ఉంటుందంటే పాపం ఆయన భార్య పిల్లల్ని కూడాను కష్టపెడుతున్నాడు అక్కడ బాంబేలో ఉంటూ, లేకపోతే కష్టపెడుతున్నాడు, లేకపోతే వాళ్ళందరూ కష్టపడుతున్నారని చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో రాసేవాళ్ళు రాస్తూ ఉంటారు, రాయబోతారు కూడా. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో చెప్తారు కానివ్వండి, అవన్నీ మనం పట్టించుకోకూడదండి. ఎందుకంటే వృత్తి ధర్మం చేస్తున్నారు వాళ్ళు చక్కగా. ఆవిడకి కూడాను ఒక ఆలంబన కావాలి పాపం, ఎందుకంటే ఏవో సినిమాలని ఇదే వృత్తిని నమ్ముకుని వచ్చింది కాబట్టి. పైగా ఏంటంటే పూరి గారికి కూడాను పంజాబీ పూరీలు, చోళే బటూరా అట్లాంటి పాపం అవన్నీ కూడాను చక్కగా అందుతాయి అక్కడ. ఎందుకంటేనండి బాంబేలో అసలు ఫుడ్ చాలా సమస్య అండి. కాబట్టి ఏంటంటే ఏదో పంజాబీ డ్రెస్ అంటే పంజాబీ వాళ్ళంటే పంజాబీ ఫుడ్ అంటే మనందరం కూడా అడ్జస్ట్ అయిపోతాం, ఎందుకంటే అది ఇండియన్ ఫుడ్డే కాబట్టి. ఏంటంటే పూరి గారికి పూరీలు ఇట్లాంటివన్నీ ఆవిడ సర్వ్ చేస్తుందేమో, బహుశాను స్వయంగా వండి వారుస్తుందేమోనని. ఎందుకంటే ఆయనకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుందని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ప్రొడక్షన్ చూసుకుంటుంది అని చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లో నుండి ఎంత చక్కగా ఉంటారంటే, ఎంత బాగా కలివిడిగా ఉంటారు, కలుపుకోలుతనంగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళతో. ఇట్లాగూ అంటే ఈ ఆలంబన అనేవాళ్ళు అంటే ఏంటంటే ఒక తీగ ఉందనుకోండి, తీగ ఇట్లాంటి వాళ్ళైతే, ఈ చార్మి కౌర్ లాంటి వాళ్ళైతే ఇట్లాగూ ఒక రకమైన సపోర్ట్ పాపం పూరి గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది కావచ్చు, మూర్తి గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళకండి అసలు బయట ఆడవాళ్ళు వాళ్ళు చేసే సేవ బాగా చాలా ఎక్కువ గుర్తొస్తూ ఉంటుందండి. కానీ ఇంట్లో వాళ్ళు చేసే సేవలు మాత్రం అసలు గుర్తురావండి, అసలు గుర్తురావు. వాళ్ళకేవో అవసరాలు, ఎందుకంటే అండి పాపం వీళ్ళు కూడా అనుకుంటారండి పాపం, ఎందుకంటే నేను అన్నీ బాగా సంపాదించేశాను, ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఏర్పరిచేశాను, కంఫర్ట్స్ ఇచ్చేసాను, లగ్జరీస్ ఇచ్చాను, ప్రతి రూమ్లోనూ 2-3 ఏసీలు పెట్టేసేసాను అంటే అని అనుకుంటారు. కానీ అంతే కదా, ఆడదానికి కావాల్సింది అంతే కదండి. తోడు నీడ పాడు ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా నడుస్తాయి, చల్తాహే సబ్కుచి చల్తాహే అంటారు కదా, అట్లాగనమాట. అందుకని బహుశా పూరి గారు మాత్రం నిశ్చింతగా చక్కగా మామూలుగా హాయిగా ఆనందంగా ఉండుంటారు. ఇంట్లో వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడాను భగవంతుడు కూడా తోడు చల్లగా చూసుకుంటారు అని. కానీ ఏంటంటే పాపం భార్య మాత్రం ఏదో పెళ్లి చేసుకున్నాడు అని, ఆయన ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పుట్టింటి వాళ్ళ వైపు వాళ్ళు కూడా నాకు బాగానే పరిచయం ఉన్నారు. వాళ్ళు చాలా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు ఇంకో రకంగా చెప్పాలంటే ఈ అమ్మాయికి ఇట్లాంటి ఇబ్బందులు ఏమన్నా వస్తే అతన్ని ఎవరైనా సరే ఎట్లాంటి వాళ్ళంటే మామూలుగా ఎవరన్నా కుటుంబాల్లో కనుక భర్త వేధిస్తున్నాడు, లేకపోతే భర్తతో ఎవరో అమ్మాయిలు, మామూలు స్నేహాలండి, మామూలు తప్పుగా అనుకోకండి, అంటే వాళ్ళకు ఆ వార్నింగ్ ఇవ్వగలిగిన దిట్టలు అనమాట వీళ్ళందరూ కూడాను. కానీ ఏంటంటే ఏదో పాపం ఆ పిల్ల మొహం చూసేసి వాళ్ళందరూ ఊరుకున్నారు. కానీ పాపం పూరి గారికి కూడా తెలుసు. కానీ అక్కడ పూరీలన్నీ కూడాను అక్కడ ఎన్నో పూరీలు పెడుతూ ఉంటుంది పాపం ఆవిడ హీరోయిన్ చక్కగాను. కాబట్టి ఏంటంటే ఆవిడకి బాగా తెలుసు, ఎందుకంటే పూరి గారు లాంటి మహానుభావుడిని వదులుకోకూడదు అని. అందుకని ఏంటంటే ఆయన ఏ ప్రొడక్షన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, బాంబే వచ్చినా ఆయన సేవలలో తరించిపోతూ ఉంటుంది, మునిగిపోతూ ఉంటుంది. కానీ ఏంటంటే ఈసారికైనా ఇప్పుడు ఏదో హడావుడి జరుగుతున్నది, ఏదో విజయేంద్ర ప్రసాద్తో ఒక ఫోటో తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నారు. తర్వాత టాబు కూడా మామూలు మనిషి కాదండి బాబోయ్, ఆవిడ కూడా ఇట్లాగే సింగులే కానీ ఎవరిని పెళ్లి చేసుకోలేదు.
చేసుకోలేదు ఇంతవరకు. కానీ ఏంటంటే ఒక పెద్ద హీరోతో బాగానే చక్కగా చెట్టాపట్టాలు వేసుకుంటూ ఉండేది కానివ్వండి. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడాను ఆదరిస్తుంటారు. మన తెలుగు వాళ్ళకి పెద్ద గుండె అండి, ఎంత గుండె చెప్పలేను. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను, హిందీ పిల్లలందరినీ కూడాను, వాళ్ళందరికీ కూడాను ఆదరాభిమానాలు అందజేస్తూ వాళ్ళకి చక్కటి ఒక రకమైన ఒక ఆసరా కల్పిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. మన తెలుగు వాళ్ళు ఏమైనా హ్యాట్స్ ఆఫ్ అండి. మన తెలుగు ఫీల్డ్లో ఉన్నవాళ్ళు భలే గొప్పవాళ్ళండి. కాబట్టి ఏంటంటే అసలు చార్మి సేవలు మాత్రం చాలా గొప్పగా చేస్తున్నది నిజంగాను పాపం. ఎందుకంటే వయసు అయిపోకుండానే తొందరగా ఏదన్నా ఒక మంచి సినిమా కథ ఆయనే అల్లేసి పైగా ఇంకోటండో మర్చిపోయాను, ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే మ్యూజిక్స్ అని, వ్యక్తిగతమైన మ్యూజిక్స్ అన్నీ కూడాను పాపం చార్మి అండి ఇన్స్టాలో వేస్తున్నది. ఎందుకంటే ఆరాధిస్తున్నది కదా పాపం. ఆయన కూడా అనుకోవాలి కదా, అనుకుంటున్నాడు కూడా పాపం. చార్మికి నేనంటే ఎంత స్వామి భక్తి, ఎంత గురు భక్తి, అంటే గురువు శిష్యుల అనుబంధం అనమాట వాళ్ళిద్దరిది. కాబట్టి ఆయన కూడా అనుకుని ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. అయితేనండి ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉండాలి. ఏం లేదు, ఆ అమ్మాయికి పాపం వయసు అయిపోకుండా ఏదో ఈ గురువు గారికి ఏదో ఒక మంచి, ఎందుకంటే ఈయనకి బుర్ర చాలా గొప్పగా ఉంటుందండి, చాలా క్రియేటివిటీ చాలా ఎక్కువ. కాబట్టి ఏంటంటే ఏదో ఒక కథ, ఏదో ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి పడుకున్నప్పుడో, ఎక్కడో తింటున్నప్పుడో, కూర్చున్నప్పుడో, నుంచున్నప్పుడో, ఏదో చేస్తున్నప్పుడో చక్కగా ఆయనకి ఒక మంచి కథ రావాలి, ఒక మంచి ఒక చక్కటి ఒక స్పార్క్ అవ్వాలన్నమాట. ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని మెయిన్ లీడ్ పెట్టి చార్మిని పెట్టుకుంటే కనుక ఆవిడేదో మరీ అంత పెద్ద పొడగరి అని అయితే కాదు అని అంటూ ఉంటారు. కానీ మరి ఆవిడ ఎంత పొడుగో మనకు తెలియదు. కానీ డైరెక్టర్ అనుకుంటే ఏదైనా జరుగుతుందండి. కాబట్టి ఏంటంటే డైరెక్టర్ మరి ఆవిడకి కనుసన్నల్లోనూ ఆవిడ అవైలబుల్గాను ఆవిడ అందుబాటులో పెద్ద డైరెక్టర్ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడో రేపో మాపో ఎప్పుడో అప్పుడు ఆవిడ కోసం ఒక స్పెషల్గా ఒక స్టోరీని తయారు చేసి ఆవిడ కోసం చేసి, ఎందుకంటే ఆవిడ ఎంత సేవలు చేస్తున్నది చాలా. కాబట్టి తప్పకుండా అందుకని వేరే సినిమాలు కూడా ఏం లేవు. మరి వేరే సినిమాలు తీసుకోకుండా ఎవరు తీసుకోవటం లేదు అని అనుకోకుండా ఆవిడకి చాలా సినిమాలు చాలా అసలు మొత్తం క్యూలో నుంచుంటారనమాట. కానీ ఏంటంటే ఆవిడ ఈ సేవల్లో మిగిలిపోయి ఉండిపోయి ఎవరి వైపు కూడాను దృష్టి పెట్టే అంత సమయం లేదనమాట ఈవిడికి. కాబట్టి ఎప్పుడప్పుడు రేపో మాపో ఏదో ఒక సినిమాలో ఏదో ఒకటి ఆవిడకి ఒక సినిమా అంటూ వస్తే మళ్ళీ ఆ సినిమా ద్వారా 10 సినిమాలు వస్తే ఏదో పూరి గారు వెనక్కి వెళ్ళిపోతారు, ఆవిడ ముందుకు వెళ్ళిపోతుంటుంది. సరే తర్వాత ఏమవుతుందంటే ఎవరిదో వాళ్ళది అన్నట్టుగా అయిపోతుంది. కానీ ఏంటంటే మనం చార్మి అనుకున్నది మాత్రం జరిగిపోవాలి అని మాత్రం మనం కోరుకుందాం. సో అంతేనండి. కాబట్టి ఏంటంటే సినిమాల్లో అన్నీ వృత్తి ధర్మం అండి ఇదంతా. మామూలుగా ఇదేంటి పర్సనల్ ఫ్రెండ్షిప్లు ఉండవు కానివ్వండి, వృత్తి ధర్మం అంట అనమాట. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.